శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. 11/9/2024 ఒక ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పంచాంగం ప్రకారం శుభాశుభ విషయాలేంటి? ఏ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంది? ఈరోజు అత్యుత్తమైన ఫలితాలు పొందాలంటే గనక ఏ మంత్రాన్ని జపించాలి? ఎవరికి చంద్రబలం కలిగి ఉన్నారు అనే అనేక విషయాలు మనం ఇప్పుడు వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి ఈరోజు భాద్రపద శుద్ధ అష్టమి బుధవారం. భాద్రపద శుద్ధ అష్టమి బుధవారం నాడు కేదార వ్రతం చేసుకుంటారు. ఈ రోజు ఎవరైనా కేదారీశ్వరుడైన సదాశివుని ఆరాధించి 21 దారాలతో చేసిన పోగులతో చేసిన నరాన్ని హస్తాన్ని ధరించి ఉపవసించడం వలన ఆ కేదారేశ్వర అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరునాడు విప్రులకి భోజనం పెట్టి అమావాస్య వరకు కూడా ఈ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట. అంటే ఎంత విశిష్టమైన వ్రతం ఈ రోజు మనకి కేదారేశ్వర వ్రతం. అలాగే ఈ రోజు ముఖ్యంగా అంటే 11/9/2024 బుధవారం నాడు యొక్క పంచాంగం చూస్తే కనుక ఎటువంటి శుభాశుభాలు ఉన్నాయి చూసినప్పుడు క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, తిథి అష్టమి రాత్రి 11:46 తదుపరి నవమి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9:21 దాకా తదుపరి మూల. యోగం ప్రీతి యోగం, విష్టి భవకరణం. రాహుకాలం చూసినప్పుడు మధ్యాహ్నం 12:12 నుండి 1:43 దాకా. యమగండం ఉదయం 7:38 9:09 దాకా. వర్జ్యం రాత్రి 8:14 నుండి 9:52 దాకా. గుళిక కాలం పొద్దున 10:41 నుండి 12:12 దాకా. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:37 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:31 నుండి 5:19 దాకా. అమృత కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:46 దాకా. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. అంటే మనం ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ వర్జ్య దుర్ముహూర్తాలు, యమగండాలు, రాహుకాలు లేకుండా చూసుకొని చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రోజు మనం తారాబలాన్ని గమనిస్తే ముఖ్యం జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వాళ్ళకి జన్మతార అవుతుంది. జన్మతార అన్నది అన్ని శుభకార్యాలకు అంత మంచిది కాదు. అంటే ఒక రకమైన మానసిక ఒత్తిళ్లు, సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఏమన్నా ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే ఆకుకూరలు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి పరమ మిత్రతార అవుతుంది. ఈ రోజు చేసే పనులన్నిట్లో కూడా కొంచెం అధిక ప్రయత్నం చేస్తే గనక చివరిలో మనకి ఆర్థిక లాభాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు మిత్రతార అవుతుంది. మిత్రతార అన్ని శుభకార్యాలకు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీలో ఉన్న సృజనాత్మకత పెరగటం గానీ ఇలాంటి విషయాలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఊహించని సుఫలితాలు కూడా కలుగుతాయి. కృత్తిక, ఉత్తరాషాఢ వాళ్ళకి నైదంతార అవుతుంది. ఈ నైదంతార అన్నది ఏ శుభకార్యాలకి ఏ దానికి కూడా అంత మంచిది కాదు. ఈ రోజు సహజంగా మనం చేసే పనులు, వ్యాపారాలు కొత్తవి ప్రారంభించడం గానీ చేయటం వల్ల ఉపయోగం ఉండదు. ప్రయాణాలకు అసలు మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఈ కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. అత్యవసర పరిస్థితుల్లో చేయవలసి వస్తే గనక నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి గానీ మొదలుపెడితే గానీ మన దోష పరిహారం జరగదు. అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధన తార అవుతుంది. సాధన తార శుభకార్యాలకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కార్యసిద్ధిని ఇస్తుంది. అంటే ఈ రోజు వీళ్ళు ఏదైనా పని మొదలెడితే గనక ఆ కార్యంలో విజయ అవకాశాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజు చేసే మంత్ర సిద్ధి కూడా చాలా బాగా ఉపయోగిస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి ప్రత్యేక తార అవుతుంది. ప్రత్యేక తార ముఖ్యంగా జ్యేష్ఠ 4వ పాదం అసలు మంచిది కాదు. మిగిలిన 3 పాదాల కంటే కూడా ఆ సమయంలో అసలు చేయటం మంచిది కాదు 4వ పాద సమయంలో. ఎందుకంటే ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయవలసి వస్తే గనక ఉప్పుని దానం చేసి మొదలుపెడితే గనక దోష పరిహారం జరుగుతుంది. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిషం వాళ్ళకి క్షేమతార అవుతుంది. ఈ క్షేమతార వల్ల కూడా చక్కగా అన్ని శుభకార్యాలకి పనికొస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలకి చాలా మంచిగా ఉంటుంది. అలాగే మందులకి, ఆరోగ్య సమస్యలకు కానీ, శస్త్రచికిత్సలకు కానీ వీటన్నిటికి కూడా ఇది చాలా బాగా పనికొస్తుంది.
పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వాళ్ళకి విపత్తారవుతుంది. విపత్తార అధిపతి రాహువు కాబట్టి, మనం చేసే మొదలుపెట్టే ఈ రోజు మొదలుపెట్టే పనులు వీరు పెడితే కొంచెం విభేదాలతో ప్రారంభమవుతాయి కాబట్టి వీలైనంత వరకు కొత్త కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. తప్పని పరిస్థితుల్లో ఏమైనా శుభకార్యం చేయవలసొస్తే గనక బెల్లం దానం చేసి మొదలుపెడితే గనక ఉత్తమమైన ఫలితాలవుతాయి. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రాలకు సంపత్తారవుతుంది. ఈ సంపత్తార అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే బ్యాంక్ డిపాజిట్ చేసుకోవడం గాని, వ్యాపారం స్టార్ట్ చేయడం గాని, ఇలాంటి వాటన్నిటికి చాలా బావుంటుంది. అంటే బుధుడు అధిపతి. కాబట్టి కార్యానుకూలత చాలా బావుంటుందని చెప్పవచ్చు. ఈరోజు మనం చూస్తే మేషరాశి వారికి అష్టమ చంద్రుడు, సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, ధనురాశి వారికి ద్వాదశ చంద్రుడు. అంటే ఈ 3 రాశుల వారు వీలైనంత వరకు దూర ప్రయాణాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో గాని, శుభకార్యాల గురించి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కర్కాటక రాశి వారికి ఘాతవారం. ఈ ఘాతవారం అన్న రోజు సహజంగా ఏంటంటే, నూతన వస్త్రాలు ధరించడం గాని, ఆభరణాలు కొత్తవి కొనుక్కోవడం గాని, నూతన వెహికల్స్ వాహనాలు లాంటివి కొన్ని వాడటం గాని, మొదటిసారి చేయటం గాని, ఏమన్నా అద్దె ఇల్లు వాడటం గాని, ఇలాంటివన్నీ చేయడానికి అంత అనుకూలంగా ఉండదు. తప్పని పరిస్థితిలో చేయవలసొస్తే వీలైనంత వరకు చేయకుండా ఉండటమే మంచిది. ఏదైనా తిని ఏదైనా పని ప్రారంభిస్తే కొంచెం మనకి మంచి ఫలితాలు కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు మనకి చంద్రబలం చూస్తే గనక వృశ్చిక రాశి వారికి ధనస్సు, మకర, కుంభ, మీన, వృషభ, కర్కాటక, సింహ, కన్యా రాశి వారికి చంద్రబలం కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బుధవారం. బుధవారం అంటేనేంటంటే బుధుడికి సంబంధించి అందులో అష్టమి తిథితో కలిసిన బుధవారం నాడు శివారాధన చాలా మంచి ఫలితాలిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రము, కృష్ణాష్టకం పఠించడం అనేది కూడా చాలా మంత్ర బలాన్ని పెంచి, మనకు అనుకున్న పనుల్లో కార్యాలు ఏమైనా అడ్డంకులు ఏమన్నా ఉన్నాయో తొలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజు చదవలసిన మన మంత్రం ఎక్కువసార్లు వీలైనంత వరకు ఈ మంత్రాన్ని చదవడం వలన నవగ్రహ స్తోత్రాలు ఆ బుధుడి అనుగ్రహం వలన కలిగి అన్నిట్లోనూ శుభకార్యాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రియంగు గుళికా శ్యామం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని మీరు వీలైన సార్లు జపించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా పచ్చని రత్నాల్లో పచ్చని ధరించడం గూడా బుధవారాలో చాలా మంచిది. బుధవారం అంటే 6-7 మధ్యలో బుధవారం ఉంటుంది. అలాగే 1:00-2 మధ్యలో గూడా బుధవారం ఉంటుంది. విష్ణుమూర్తికి పూజ చేసి ఎవరైనా పచ్చ రాయిని ధరించడానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆకుపచ్చ దుస్తులు ధరించి ఏదైనా ముఖ్యమైన పనుల మీద మనం వెళ్ళేట్టయితే గనక, ఆ పనుల్లో కార్యానుకూలత పెరగడానికి, విజయ అవకాశాలు పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదండి ఈరోజు విశేషాలు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ప్రతిరోజు మన శుభాశుభ సమయాలు, ఈరోజు విశేషత ఏంటి, ఈరోజు మనం ఏం చేయటం వలన ఈ రోజంతా మనకి శుభప్రదంగా గడుస్తుంది అని తెలుసుకోవటం వలన మనం చేసే పనుల్లోనూ అన్నిట్లో కూడా మంచి అవకాశాలు, విజయ అవకాశాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇలాగే అనేక జ్యోతిష్ శాస్త్ర విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల మీకు మేము అప్పటికప్పుడు పెట్టే వీడియోలని మీ దాకా చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వ్యక్తిగత జాతక సమస్యల గురించి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే గనక 8585903475కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.